Prove that cos 10 degrees, cos 50 degrees, cos 70 degrees equals to √3/2. ఇక్కడ మనం 2 cos A cos B ఫార్ములా యూజ్ చేయొచ్చు. 2 cos A cos B is equal to cos of A plus B plus cos of A minus B. 2ని ఇటువైపు తీసుకెళ్తే cos A cos B equals to 1/2 into cos of A plus B plus cos of A minus B. ఇది తీసుకుందాం. cos 10 degrees, cos 50 degrees, cos 70 degrees equals to cos A cos B ఫార్ములా యూజ్ చేద్దాం. 1/2 ఇంటూ ఇక్కడ A అంటే 10, B అంటే 50. సో cos of A plus B అంటే cos of 10 plus 50 plus cos of 10 minus 50 ఇంటూ cos 70 యాజ్ ఇట్ ఈస్గా రాసేద్దాం. నెక్స్ట్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ cos of 10 plus 50 అంటే cos 60 ప్లస్ cos of 10 minus 50 అంటే cos of minus 40 ఇంటూ cos 70. 1/2 ఇంటూ cos 60 అంటే 1/2 ప్లస్ cos of minus థీటాని cos థీటా అని రాసుకోవచ్చు. cos of minus థీటా ఈక్వల్స్ టు cos థీటా ఇంటూ cos 70 degrees. 1/2 ఇంటూ cos 70 degreesతో మల్టిప్లై చేద్దాం. 1/2 cos 70 ప్లస్ cos 40 ఇంటూ cos 70 degrees is equal to 1/2 ఇంటూ 1/2 cos 70 ప్లస్ ఇక్కడ cos 40 cos 70ని మళ్ళీ cos A cos B ఫార్ములా యూజ్ చేద్దాం. 1/2 ఇంటూ cos of A plus B అంటే cos of 40 plus 70 అంటే cos 110 ప్లస్ cos of A minus B అంటే cos of 40 minus 70 అంటే cos of minus 30 degrees. 1/2 ఇంటూ 1/2 cos 70 degrees ప్లస్ 1/2 cos 110 degreesని cos of 180 minus 70గా రాసుకోవచ్చు. ప్లస్ cos of minus 30 అంటే cos of minus థీటా అంటే cos థీటా కాబట్టి దీన్ని cos 30 degreesగా రాసుకోవచ్చు. 1/2 ఇంటూ 1/2 cos 70 degrees ప్లస్ 1/2 ఇంటూ cos of 180 minus థీటా అంటే మైనస్ cos థీటా. ఇక్కడ థీటా ప్లేస్లో 70 degrees ఉంది కాబట్టి మైనస్ cos 70 degrees ప్లస్ cos 30 అంటే √3/2. 1/2 ఇంటూ 1/2 cos 70 degrees 1/2 ఇంటూ మైనస్ cos 70 degrees ఏమవుతుందంటే మైనస్ 1/2 cos 70 degrees ప్లస్ √3/2. cos 70 degrees మైనస్ cos 70 degrees క్యాన్సిల్. 1/2 ఇంటూ ఇక్కడ ఈ 1/2 అనేది మొత్తానికి సో ఇక్కడ కూడా 1/2 ఇంటూ ఉంటుంది. సో 1/2 ఇంటూ √3/2 అంటే √3/4. సో √3/4 ఇంటూ 1/2 అంటే √3/2.